హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబిటి ఛానల్. నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్న వంట అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం చెకోడీలు. ఈ చెకోడీలు మన స్వీట్ షాప్లో లాగా రావాలంటే ఎలానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మొత్తం ఎంతో ఇష్టంగా లాగించే. ముందుగా మనం ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో 250 ml వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అంటే ½ లీటర్ వాటర్ అండి. దాంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, టేస్ట్కు సరిపడా సాల్ట్, కలర్ కోసం ½ టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం స్వీట్ షాప్లో లాగా మన చెకోడీలు చాలా గుల్లగుల్లగా రావాలి అంటే మనం ఒక టేబుల్ స్పూన్ డాల్డా కూడా వీటిలో వేసుకుని నీళ్ళని తెరల కాగనివ్వాలి. చూస్తున్నారు కదా, నీళ్ళు బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ½ కేజీ మైదా పిండి వేసుకుని మనం చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం దీన్ని కలుపుకుని ఇంకో బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకుని ఇది వేడిగా ఉండగానే మనం ఇలా పిసుకోవాలండి. చూస్తున్నారు కదా, వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలాగా చేసుకోవాలి. ఇలా క్లాత్ వేసుకుంటే ఏంటంటే మన హ్యాండ్ అనేది కాలకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన చెకోడీల పిండి ఇలా తయారైపోతుంది. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇంకా చెకోడీలుగా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ మైదా పిండిని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెకోడీలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక చిన్న ఉండని తీసుకోండి. తీసుకుని ఈ విధంగా మనం మన చెకోడీలు ఎంత లావు కావాలో అది మీ ఇష్టం అండి. ఇంకా అంతగా మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ దీన్ని రౌండ్ చేసుకుని చెకోడీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చెకోడీలని చేసుకుందాం. ఇదిగోండి, మన చెకోడీలన్నీ ఈ విధంగా మనం చేసుకుని ఇందాక వీడియోలో చూపించిన విధంగా చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. చూడండి, నూనె బాగా హీట్ అయింది. ఇప్పుడు చెకోడీలు వేసుకోవచ్చు. చెకోడీలు వేసుకునే ముందర మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి. లేకపోతే చెకోడీలు వేయంగానే మాడిపోతాయి. చెకోడీలు వేసే ముందర మనం ఇలా ఒక గెరిటని ఉంచుకుని దానిపైన కొంచెం కొంచెంగా మన చెకోడీల్ని ఇలా వేసుకోవాలి. లేకపోతే మన చెకోడీలు బరువుకి ఆ చెకోడీలు అనేవి కిందకి వెళ్ళిపోయి మాడిపోతాయి. ఇలా కొంచెం సేపటి తర్వాత చెకోడీలను వేరుగా ఉంచుకుని మళ్ళీ గిరిట పైన కొన్ని చెకోడీలను వేసుకుంటూ వీటిని మంచిగా వేసుకోవాలి. ఈ చెకోడీలన్నీ ఇలా వేసిన తర్వాత ఒక 3 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచేస్తే మన చెకోడీలు పైన బాగా క్రిస్పీగా కాలిపోతాయి, కానీ లోపల మెత్తగా ఉంటాయి. అందుకని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మన చెకోడీలు మంచిగా వేగుతాయి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఇంకొక 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకుని మనం వేయించుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే మన చెకోడీలు రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, మన చెకోడీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన చెకోడీలు ఎంతో చక్కగా రెడీ అయిపోయినాయండి. వీటిని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చినాయో మాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా రుచికరమైన వంటలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.